హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఒక కామెంట్ రియాక్షన్ వీడియో అనమాట. ఇది వచ్చేసరికి మనకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది మన ఛానల్కి. ఏంటి అంటే మై ఛానల్ ఓకే మై న్యూ ఛానల్ ప్లీజ్ లైవ్ ఎలా చేయాలో చెప్పరా అని అయితే క్వశ్చన్ అయితే అడిగారు. నేనైతే రిటర్న్ క్వశ్చన్ అడిగాను, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి. కానీ రిప్లై అయితే ఏం లేదనమాట ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వ్యూ రిప్లై ఇదిగోండి. నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను, బట్ రిప్లై అయితే ఏం లేదు. కానీ నాకు న్యూ ఛానల్ ఉన్నాడు కాబట్టి 0 సబ్స్క్రైబర్స్ అయినా సరే ఎలాగా లైవ్ సెక్షన్ అనేది కండక్ట్ చేయొచ్చు, లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎలా చేయొచ్చు అనేది అయితే ఈ వీడియో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం పబ్జీ లాంటి గేమ్స్ని లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలనేది కూడా అయితే నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. మీరైతే ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. లైవ్ స్ట్రీమింగ్ అంటే నేను జస్ట్ ఆన్ ఫేస్ క్యామ్ కానీ అలాంటిది అయితే నేను చెప్తాను అన్నమాట. ప్రజెంట్ ఇదైతే కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మరి ఇంకెందుకు ఆలస్యం, నేను మీ భార్గవ్, మీరు చూసిన రేటు జెడ్ టెక్ ఇన్ తెలుగు. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఈ స్ట్రీమ్ ల్యాబ్స్ అనే యాప్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యాప్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ యాప్ని మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని అయితే నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే మనకైతే ఒక లాగిన్ ఇంటర్ఫేస్ అయితే వచ్చింది అనమాట. లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనం ప్రజెంట్గా యూట్యూబ్లో లైవ్ అవ్వాలి కాబట్టి యూట్యూబ్ ద్వారా అయితే లాగిన్ అవుదాం. లాగిన్ అయితే యూట్యూబ్ అని క్లిక్ చేయగానే మన జీమెయిల్ అడ్రస్ అన్నీ అయితే అడుగుతుంది. మీరైతే మీ జీమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. నేను లాగిన్ అయిపోయినాక నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, నేనైతే లాగిన్ అయిపోయాను అనమాట. లాగిన్ అయిపోగానే మనకి ఒకటైతే అడుగుతుంది, స్క్రీన్ లైవ్ లేదంటే కనుక స్ట్రీమ్ లైవ్ అని చెప్పేసి, కెమెరా అని చెప్పేసి. కెమెరాని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన 3 లైన్స్ అయితే ఉంటాయి. ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ వాటర్ మార్క్ ప్లేస్మెంట్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఇది బాటల్ బ్రైట్కి అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరైతే ఆడియో మీద అయితే క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేసినాక మీరు ఇక్కడ చూసినట్టయితే ఆడియో స్ట్రీమ్ ఆడియో అని ఉంది కదా, దీనైతే ఆన్ చేసేయండి. ఆన్ చేసినాక ఇక్కడ చూసినట్టయితే శాంపుల్ రేట్ అని ఆడియో సోర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆడియో సోర్స్ క్యామ్ కార్డర్ అని ఉంటుంది. క్యామ్ కార్డర్ అంతే ఉంచండి. ఒకవేళ లేకపోతే క్యామ్ కార్డర్కి అయితే సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మేము బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ నుంచి మీరు వీడియో క్వాలిటీ అవన్నీ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. బట్ అయితే ఈ వీడియోలో అయితే అదంతా నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే వీడియో అనేది బాగా లెంతీ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలన్నా కానీ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని. అండ్ బ్రాడ్కాస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏంటంటే, ఇప్పుడే చెప్పేస్తాను ఎందుకు అన్నీ చెప్పేస్తాను అనుకుంటున్నా. ఇక్కడ బ్రాడ్కాస్ట్ అనేది బ్రాడ్కాస్ట్లోకి వచ్చేసరికి అవుట్పుట్ రెజల్యూషన్ అనేది ఫ్రెండ్స్, నేనైతే 120p అంటే 120p ఇక్కడ మీకు రెజల్యూషన్స్ అయితే కనిపిస్తాయి. మీకు నచ్చిన రెజల్యూషన్ అయితే సెట్ చేసుకుని నేనైతే 720p సెట్ చేసుకున్నాను. వైఫై ఉంటే కనుక 1080 అయితే సెట్ చేసుకుని బెటర్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పెక్ట్ ఫ్రేమ్ ఫర్ రేట్ అనేది కదా, ఫ్రేమ్ రేట్ అనేది 60 fps అయితే సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చాక నేను ఇక్కడ కెమెరా అనేది యాక్టివేట్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. నేను బట్ క్లోజ్ అయితే చేశాను కెమెరా అనేది. అండ్ ఇక్కడ మీరు మైక్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు వచ్చేసరికి ఇంకో సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, దీనికోసం మీరు అయితే మీ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాక 1 సెకండ్ నేనైతే ఓపెన్ చేసి మీకు అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, నేనైతే గూగుల్ క్రోమ్ అనేది అయితే ఓపెన్ చేస్తాను. మీకు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయగలను. ఇక్కడ స్టూడియో అనేది అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అంటే యూట్యూబ్ స్టూడియో అయితే ఉంటుంది కదా, యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేసినాక మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఒక సెట్టింగ్స్ అయితే కొంచెం సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లేదంటే కనుక ఇది వర్క్ అవ్వదు. అందుకోసం అని చెప్పేసి మనకి ఈ సెట్టింగ్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసుకోవచ్చు. ఓకే, ఇది వర్క్ కాదు. ఓకే, తీసేసాను. కావాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందకైతే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపించింది అనమాట. ఏంటి అంటే, సెకండ్ నేను చూపిస్తాను. నెక్స్ట్ మీరు మీ యూట్యూబ్ స్టూడియో అనేది అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేసిన కింద సెట్టింగ్స్ ఐకాన్ అయితే ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినాక ఇక్కడ ఛానల్ అయితే ఉంటుంది అనమాట. ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ కస్టమ్ ఛానల్ అనేది కదా,
కస్టమ్ ఛానల్ అయితే క్లిక్ చేయండి. ఇలా యూట్యూబ్కి అయితే రీడైరెక్ట్ అవుతూ ఉండిద్ది అనమాట. మీరైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏ విధంగా అయితే చేయండి. లాస్ట్ ఫ్యూచర్స్ అండ్ అవైలబిలిటీ చెక్ చేసి స్టేటస్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేది క్లిక్ చేయండి. మళ్ళీ యూట్యూబ్కి రీడైరెక్ట్ అయితే మళ్ళీ క్రోమ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి. నాన్ స్టాప్గా 2-3 సార్లు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది అనమాట. మీ సిస్టంలో కనుక చేస్తే ఇదంతా అవసరం అయితే ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎనేబుల్లో అయితే ఉంది. ఒకసారి అదైతే చెక్ చేసుకోండి. ఎనేబుల్ లేకపోతే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ అనేది జస్ట్ అది క్లిక్ చేసి ఎనేబుల్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వచ్చేసేద్దాం. క్లోజ్ అయితే చేసేస్తాను. క్లోజ్ చేసినాక ఇక్కడ మీరు ఫస్ట్ ఉండేది కదా డాష్బోర్డ్కి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. డాష్బోర్డ్కి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ జూమింగ్ చేసేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇదంతా మొబైల్లోనే చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే సిస్టంలోనే ట్రై చేయొచ్చు. ఇక్కడ లైవ్ ఆప్షన్ అయితే ఉంది కదా, లైవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. గో లైవ్ అనేది క్లిక్ చేసినాక ఇప్పుడు మనం ఇంకో పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాం అనమాట ఫ్రెండ్స్. రీడైరెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలైతే చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద ఒక రన్నింగ్ చేస్తున్నట్టు ఒక ఐకాన్ అయితే ఉంది కదా, ఈ ఐకాన్ చూడొచ్చు. ఈ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు మనం ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ స్ట్రీమ్ నౌ క్లాసిక్ అయితే వచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఈ స్ట్రీమ్ నౌ క్లాసిక్ అనే దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ స్ట్రీమ్ నౌ క్లాసిక్ అని క్లిక్ చేయగానే మళ్ళీ యూట్యూబ్కి రీడైరెక్ట్ అవ్వడం ఇలాగైతే జరుగుతూ ఉండేది. యూట్యూబ్ యాప్కి రీడైరెక్ట్ అవుతున్నాం లాంటివి మీరు మళ్ళీ క్లిక్ చేస్తూ ఉండండి అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చైన్ థంబ్నెయిల్ వచ్చింది అనమాట. ఇక్కడ చైన్ థంబ్నెయిల్ క్లిక్ చేసి మీకు గ్యాలరీలో ఏమైనా థంబ్నెయిల్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక అంతే వదిలేసేయండి. తర్వాత మీ వీడియో యొక్క టైటిల్ అనేది సెట్ చేసుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్ అనేది కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇట్లయితే సెట్ చేసుకున్నాక టెస్ట్ అయితే నేను ఇస్తున్నాను. టెస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి లైవ్ స్ట్రీమ్ టెస్ట్ అని అయితే ఇస్తున్నాను. టెస్ట్ అని ఇచ్చేసినాక ఇక్కడ అంతే అనమాట చేయాల్సిన సెట్టింగ్స్ అనేవి అయితే. అండ్ మనం ఇప్పుడు వచ్చేసరికి ఈ యాప్ని అయితే అన్నీ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇదే కూడా అయితే క్లోజ్ చేసి మనం స్ట్రీమ్ ల్యాబ్స్కి అయితే వచ్చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను ఇక్కడ స్ట్రీమ్ ల్యాబ్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకైతే కెమెరా అనేది ఆన్ అయితే ఏవే ఉంది. బట్ నేనైతే లాగిన్ అయి ఉన్నా కదా ఈ నా డైరెక్ట్ మెయిల్ ఐడితో. ఇప్పుడు జస్ట్ నేను ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్ కదా స్ట్రీమ్ ఆప్షన్, లైవ్ ఆప్షన్, అదైతే క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ కదా ఫ్రెండ్స్ దానైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే గెటింగ్ స్ట్రీమ్ అయితే విధంగా మెసేజ్ స్ట్రీమ్ అయితే అవుతూ ఉండిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ఫ్రేమ్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి కూడా చూపిస్తుంది, ఎంత అండ్ ఎన్ని సెకండ్స్ అయితే రన్ అయ్యేదని కూడా చూపిస్తుంది. నేనైతే ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ అనేది అయితే ఓపెన్ చేసి యూట్యూబ్ యాప్ అనేది అయితే ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తాను అసలు లైవ్ వస్తుందా రావట్లేదా అని చెప్పేసి. ఇప్పుడు నేను మన ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను, మై ఛానల్. అండ్ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్ స్ట్రీమింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్ స్ట్రీమింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే వాల్యూమ్ అనేది డౌన్ చేశాను ఎందుకంటే ఎక్కువ అయితే వచ్చేసి దాని అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూట్యూబ్ లైవ్ అనేది అయితే ప్లే అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి కొంచెం డిలే అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేనైతే ఇలా చూపిస్తున్నాను. అది చూపించి మీరు యాప్ రీసెంట్ యాప్స్లో ఉన్నంత వరకు మీ లైవ్ అనేది అయితే రికార్డ్ అవుతూనే ఉండిద్ది, ఆటోమేటిక్గా లైవ్ అనేది అయితే వస్తూనే ఉండిద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చి జస్ట్ టెస్ట్ వీడియో కాబట్టి నేనైతే వెంటనే ఆపేస్తున్నాను. ఓకే, ఆపేయడం కోసం మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పాస్ బటన్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసి హ్యాండ్ సెక్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ లైవ్ అనేది అయితే ఆగిపోతుంది అనమాట. మీ వీడియో అనేది ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే అనమాట, జస్ట్ సింపుల్గా మనం అయితే లైవ్ అనేది అయితే కండక్ట్ చేయొచ్చు ఆన్ ఫేస్ వీడియో అయితే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఫేస్ వేరేలాగా బ్యాక్ క్యామ్ యాక్టివేట్ అయింది కదా, ఫ్రంట్ క్యామ్ యాక్టివేట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ కదా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫ్రంట్ క్యామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి కూడా మీరైతే రికార్డ్ అనేది అయితే చేయొచ్చు. ఇంతే అనమాట ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా మనం 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ మనం లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నేను పబ్జీ లాంటి గేమ్స్ ఎలా స్ట్రీమ్ చేస్తారు, స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎలా స్ట్రీమ్ చేస్తారని అయితే చెప్తాను. అంటిల్ దెన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేస్తూ ఉండండి. అయితే 1 or 2 daysలో నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, జై హింద్, బాయ్ బాయ్.